జనసేన పార్టీకి సంబంధించి జనసేన పార్టీ జన సైనికులకు గాని, కార్యకర్తలకు గాని, వీర మహిళలకు గాని అందరికీ కూడా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి చూసుకుంటే జనసేన పార్టీకి ప్రధాన లోపం ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో కమిటీలు లేకపోవడం, గ్రౌండ్ లెవెల్లో కార్యవర్గం కరెక్ట్ గా లేకపోవడం. అయితే ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలను చూసుకున్నట్లయితే ఇటు తెలుగుదేశం పార్టీ గత 45 ఏళ్లుగా ఉంటూ వస్తున్న పార్టీ. ఆ పార్టీని చూసుకున్నట్లయితే ఆ పార్టీలో గ్రౌండ్ లెవెల్లో నుంచి చూసుకుంటే అన్ని కమిటీలు, బీసీ కమిటీ అని, ఎస్సీ కమిటీ అని, వాణిజ్య కేంద్రానికి సంబంధించిన కమిటీలని, అంటే టీడీపీలో ఎక్కువగా కార్యకర్తలు ఉండడం వల్ల అలాంటి అనేక కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఇక ఈ ఆలోచనతోనే ఇటు పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం అంటే జనసేన పార్టీ బలోపేతం అవుతుంది, ఇక ఇదే కరెక్ట్ టైం అనుకొని ఇక ఈ టైంలోనే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించి కమిటీల ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే జనసేన పార్టీకి సంబంధించి ఆవిర్భావం అయ్యి కొన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా జనసేన పార్టీకి కొంతకాలంలోనే ఎక్కువ సపోర్ట్ వచ్చిందనే చెప్పుకోవాలి. గతంలో పవన్ కళ్యాణ్ పోటీ చేసి ఓడిపోవడం, ఆ తర్వాత ఒంటరిగా ఆయన పోరాటం చేయడం, మళ్ళీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీతో చిన్న చిన్న సమస్యలు వచ్చి మళ్ళీ పొత్తు నుంచి దూరంగా ఉండడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ ఒక స్టాండ్ తీసుకొని ఇటు పొత్తుకు అంటే కూటమి పొత్తుకు ముందడుగు వేసి కూటమి పొత్తు ఏర్పాటు చేసి ఆ తర్వాత 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఇటు కూటమి విజయానికి కీలక పాత్ర పోషించింది ఎవరైనా ఉన్నారా అంటే అది జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇక ఆ తర్వాత డిప్యూటీ సీఎం గా బాధ్యతలు తీసుకొని ఇటు ఆంధ్రప్రదేశ్ లో అనేక సమస్యలపై ముఖ్యంగా ఆయన శాఖలకు సంబంధించి ఆయన శాఖలతో సంబంధం లేకపోయినా కూడా ఎక్కడ సమస్య ఉన్నా అక్కడికి వెళ్ళి ఆయన మాట్లాడటం, అక్కడ ఉన్న లోకల్ వాళ్ళతో మాట్లాడి దానికి శాశ్వత పరిష్కారమో లేదంటే సంబంధిత అధికారులతో మాట్లాడి ఎలా పరిష్కరిస్తే బాగుంటుందని దానిపై చర్చించడం, ఇవన్నీ చూస్తుంటే ప్రజలందరూ అనుకుంటుంది ఏంటంటే అబ్బా ఇది కదా అసలైన నాయకుడు, అంటే ఇలాంటి నాయకుడు కదా మనందరికీ కావాల్సిందని ఇటు ప్రజలు కూడా భావిస్తున్నారు. సో ఈ టైంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేసుకుంటే ఇటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని పవన్ కళ్యాణ్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ నేపథ్యంలోనే అంటే ఆయన తీసుకున్న నిర్ణయం కూడా చాలా గొప్ప నిర్ణయం. అన్ని పార్టీలు ఉన్నాయి, పార్టీలో కమిటీలు ఏర్పాటు చేస్తూనే ఉన్నారు, కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అంటే ఒక స్పెషాలిటీ ఉండాలి, పవన్ కళ్యాణ్ అంటే కొంచెం విభిన్నంగా ఉండాలి కదా. ఏ విషయంలోనైనా ఆయనకంటే ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆయన ఏర్పరచుకుంటూనే ఉన్నారు. ఇక ఈ కమిటీల విషయంలో కూడా గ్రామీణ స్థాయిలో కానీ, మండల స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, లోక్సభ స్థాయిలో కానీ ఇలా అన్ని స్థాయిల్లో చూసుకుంటే ప్రతి కమిటీలో 5 సభ్యులు, ముఖ్యంగా 1 లేదా 2 మహిళలు ఉండే విధంగా, అదే విధంగా యువతకు కూడా ప్రాధాన్యత ఇస్తూ ముఖ్యంగా మహిళలకు యువతకు పెద్దపీట వేస్తూ వాళ్ళను ఈ కమిటీలలో పాల్గొనే విధంగా ఆయన చూస్తున్నారు. ఇక అదే విధంగా జనసేన పార్టీకి సంబంధించి గతంలో నుంచి చూసుకున్నట్లయితే ఈ క్రియాశీలక సభ్యత్వం ఏదైతే ఉందో కొంత లక్షల్లో జనసేన పార్టీకి సపోర్ట్ గా జన సైనికులు గాని, వీర మహిళలు గాని వీళ్ళంతా అండగా ఉంటూ వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇప్పుడు జనసేన పార్టీ అధినేత అయిన పవన్ కళ్యాణ్ మంచి చేస్తున్నారు. ఆ మంచిని నలుగురికి చెప్పుకునే విధంగా నలుగురిలోకి తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో కార్యవర్గం గట్టిగా ఉండాలి. ఆ కార్యవర్గం కూడా అంటే ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల గురించి కానీ, లేకపోతే గ్రామీణ స్థాయిలో ఉన్న సమస్యలపై కానీ, గ్రామీణ స్థాయిలో అభివృద్ధి ఎలా జరుగుతుంది, మౌలిక సదుపాయాలు, ఈ అన్ని అంశాలపై ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలంటే దానికి ఖచ్చితంగా గ్రౌండ్ లెవెల్లో కార్యవర్గం కరెక్ట్ గా ఉండాలి. అలాంటి కార్యవర్గం కరెక్ట్ గా ఉండాలంటే కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలు కూడా ఇటు ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలను, పార్టీ ఆదేశాలను వీటన్నిటిని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లాలి. ఇక ఈ నిర్ణయం పైనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కమిటీల ద్వారా కూడా ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి కార్యక్రమాలు కానీ, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలు కానీ, ఆలోచనలు కానీ వీటన్నిటిని ప్రజల్లోకి మరింత లోతుగా తీసుకెళ్లేందుకు ముఖ్యంగా
గ్రామీణ స్థాయిలో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు వీటన్నిటి విషయంలోనూ జనసేన పార్టీ గాని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గాని ఏ విధంగా కృషి చేస్తున్నారు, వీటన్నిటిపై ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లాలంటే ఈ కమిటీలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.